వెల్కమ్ టు మగ్వా కలెక్షన్స్. ఇలా బ్యాంగిల్స్ తీసుకొని ఇలా రౌండ్గా సిల్క్ థ్రెడ్తో చుట్టేసి ఆ తర్వాత ఈ కాసుల పేరు ఉంది కదండి, దీన్ని రౌండ్గా మొత్తం ఇలా చూపించిన విధంగా అతికించాలండి. అతికించిన తర్వాత చిన్న స్టోన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మధ్యలో అతికించుకుంటూ వెళ్ళాలి రౌండ్గా. మొత్తం అతికించిన తర్వాత ఆ లాస్ట్లో ఫినిషింగ్ ఇలా ఉంటుందండి. ఇక్కడ చూపించిన స్టోన్స్ ఉన్నాయి కదండి, ఆ స్టోన్స్ ఆ పూసలు చూసారు కదా మీరు. ఆ తర్వాత ఆ స్టోన్స్ కూడా సేమ్ యథావిధిగా ఒకదాని తర్వాత ఒకటి అతికించండి. అలా అతికించిన తర్వాత ఈ 4 బ్యాండిల్స్ ఏవైతున్నాయో వాటికి సేమ్ యథావిధిగా అలాగే అతికించండి. అతికించిన తర్వాత మళ్ళీ సేమ్ యాంగిల్ తీసుకొని ఇట్లా చిన్న స్టోన్ అతుకు పెట్టిన తర్వాత దాన్ని స్టోన్ చైన్ చిన్నది అతికించండి. దాని రౌండ్గా అతికించిన తర్వాత ఆ నెక్స్ట్ చైన్ని ఇలా కాడ మోడల్లో అతికించండి. కొంచెం జాగ్రత్తగా అతికించండి. దాన్ని అటు ఇటు అది కదిలిపోతుందండి. చాలా జాగ్రత్తగా అతికించి ఆడ మళ్ళీ ఒక చిన్న స్టోన్ పెట్టండి. స్టోన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇందులో చూపించిన విధంగా ఆకు మోడలు ఈ స్టోన్ తీసి 1 by 1 అతికించాలండి. 2 అయితే 2, 1 అయితే 1 మీకు కుదిరిన. ఫైనల్ లుక్ ఇదండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.